విష్ణుమూర్తి మొదటి అవతారమైన మత్స్యావతారం గురించి మీకు తెలుసా? మత్స్యావతారం సత్యయుగంలో జరిగింది. ఈ అవతారం ద్వారా భగవంతుడు మహాప్రళయం సమయంలో వేదాలను రక్షించి భూమిని కాపాడాడు. ఒకసారి మహర్షి సత్యవ్రతుడు తపస్సు చేస్తూ నదిలో స్నానం చేస్తున్నప్పుడు అతనికి ఒక చిన్న చేప దొరికింది. ఇప్పుడు ఆ చేప మహర్షితో ఇలా అంది, పెద్ద చేపలు నన్ను తినేస్తాయి, రక్షించవా అని అడిగినప్పుడు అప్పుడు ఆ మహర్షి ఆ చేపని ఒక చిన్న గిన్నెలో ఉంచుతాడు. అప్పుడు ఆ చేప గిన్నెలో నిండుగా పెరిగింది. తర్వాత ఒక పెద్ద గిన్నెలో ఉంచుతాడు. తర్వాత బావిలో, సరస్సులో, చివరికి సముద్రంలో ఉంచాల్సి వచ్చింది. మహర్షి ఈ చేప సాధారణ చేప కాదని గ్రహించి చేపకు ప్రణామం చేసి, ప్రభు మీరెవరు అని అడగగా అప్పుడు ఆ చేప తన నిజస్వరూపాన్ని ప్రదర్శించి, నేను విష్ణువుని, భవిష్యత్తులో మహాప్రళయం సంభవించబోతుంది, నీకు ఒక నౌకనిస్తాను, అందులో నువ్వు మరియు కొన్ని ప్రాణాలను నేను రక్షిస్తాను, మహాప్రళయం వచ్చినప్పుడు భూమంతా నీటితో నిండిపోతుంది. ఆ సమయంలో మత్స్యావతారాన్ని స్వీకరించి విష్ణుమూర్తి ఆ పెద్ద నౌకని నాగశేషంతో గాఢంగా కట్టి సత్యవ్రతుణ్ణి, ఆయనతో పాటు ఉన్న జీవులను రక్షించి సోమకాసుడు దొంగలించిన వేదాలను తిరిగి బ్రహ్మదేవుడికిచ్చి ఈ సృష్టిని ప్రారంభిస్తాడు. ఈ విధంగా మత్స్యావతారం ద్వారా భగవంతుడు వేదాలను, భూమిని, జీవులను కాపాడాడు. ధర్మం ఎప్పటికీ నశించదు. అది నష్టమైపోతే భగవంతుడు దాన్ని తిరిగి పునఃస్థాపిస్తాడు. కంటెంట్ నచ్చితే లైక్ చేయండి.